1 మీటర్ బ్లౌజ్ పీస్ 7 ఇయర్స్ పాపకి ఈ పెప్లం టాప్ అయితే డిజైన్ చేశాను. వీడియోలో ఫ్రిల్ పార్ట్ కి ఫ్యాబ్రిక్ ఎంత తీసుకోవాలి, కి ఇలాంటి పఫ్ స్లీవ్స్ ఎలా కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి, కట్ వర్క్ ఎలా పెట్టాలో కూడా డీటెయిల్ గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, బిగినర్స్ అయినా స్టిచ్ చేయగలుగుతారు. నేను మెయిన్ ఫ్యాబ్రిక్ 1 మీటర్ తీసుకున్నాను. లైనింగ్ ఫ్యాబ్రిక్ సెంటీమీటర్స్ అయితే సరిపోద్దండి. ఫ్యాబ్రిక్ ని నేను చూపించిన విధంగా 4 ఫోల్డ్ లాగా పెట్టుకోండి. పెప్లం టాప్ బాడీ పార్ట్ కి అయితే 12 ఇంచెస్ పెడుతున్నాను. 11 ఇంచెస్ కావాలి. చులికి 1 ఇంచ్ యాడ్ చేసి 12 ఇంచ్ అయితే పెట్టాను. షోల్డర్ 5, ఆర్మ్ హోల్ కూడా 5 తీసుకున్నాను. దీనికి ఇయర్స్ కిడ్స్ నుంచి 9 ఇయర్స్ కిడ్స్ వరకు ఇలానే తీసుకోండి. చెస్ట్ వచ్చేసి 24/4 చేసేసి 2 ఇంచెస్ అయితే మార్జిన్ కి పెట్టాను. చెస్ట్ 8 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ కూడా సేమ్ అండి, 6/4 + 2 ఇంచెస్ పెట్టేసి టక్స్ గురించి అయితే 1/2 ఇంచ్ పెట్టుకోండి. వీడియోలో చూపించిన విధంగా రౌండ్ అయితే కిడ్స్ కి 1 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోద్ది. మార్క్ చేసిన విధంగా చేసుకోవాలి. ఇప్పుడు 2 పార్ట్స్ అయితే వచ్చాయి కదా. అంటే ఇప్పుడు స్లీవ్స్ డిజైన్ ఎలా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. స్లీవ్స్ ని ఒకేసారి కట్ చేస్తాం కాబట్టి ఫ్యాబ్రిక్ ని 4 ఫోల్డ్ లాగా పెట్టుకొని లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ కావాలి. 1 ఇంచెస్ యాడ్ చేశాను. స్మాల్ పఫ్ అయితే పెడుతున్నాను కాబట్టి 1 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెడుతున్నానండి. ఫ్యాబ్రిక్ అనేది చేయాలి కాబట్టి 1 ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను. మీకు ఫ్యాబ్రిక్ ఎక్కువగా ఉంటే 2 ఇంచెస్ 3 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. టోటల్ ఇక్కడ లెంత్ వచ్చేసి 8 ఇంచెస్ అయితే తీసుకున్నాను. 1 ఇంచెస్ ఫ్రిల్ పార్ట్ కి విడిచిపెట్టేసాం కదా, అక్కడ ఒక మార్క్ చేసుకొని మార్కింగ్ దగ్గర నుంచి నార్మల్ స్లీవ్స్ కి అయితే మార్క్ చేసుకోండి. కి విడ్త్ వచ్చేసి 7 ఇంచెస్ అయితే సరిపోద్దండి. నేను విడ్త్ 7 ఇంచెస్ తీసుకున్నాను. లైన్ లాగా గీసుకొని పై వైపు నుంచి 2 ఇంచెస్ కి డౌన్ చేయాలి. ఇక్కడ ఫ్రిల్ పార్ట్ అనేది తర్వాత యాడ్ చేస్తామండి. వైపు నుంచి ఇలా 2 ఇంచెస్ కి డౌన్ చేసిన తర్వాత లోపలికి కూడా 2 ఇంచెస్ కి చిలికి తీసుకోండి. కర్వ్ తీసుకొని స్లీవ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్ బై 2 చెయ్యాలి. 4 అన్నమాట. 4 + 2 ఇంచెస్ మార్జిన్ కి తీసుకున్నాను. ఇప్పుడు ఫ్రిల్ పార్ట్ కి విడిచిపెట్టిన దాన్ని ఇలా అయితే కలుపుకోవాలి. చూస్తున్నారా, అక్కడ ఒక లైన్ గీసాను కదా, అక్కడ టక్స్ పెట్టుకొని ఇక్కడ వరకు మనకి ఫ్రిల్స్ వస్తాయి అన్నమాట. ఆ 2 స్లీవ్స్ ని కట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం లైన్ గీసాం కదా, అక్కడ టక్స్ పెట్టుకోండి. చూస్తున్నారా, ఈ సైడ్ కి ఇలా నేను టక్స్ పెట్టుకున్నాను. దిగు వైపుకి కట్ వర్క్ పెడుతున్నాను. సో పేపర్ ని ఇలా 1.5 గానీ 2 ఇంచెస్ గానీ తో పార్ట్ కి ఎంత లెంత్ ఉందో అంత లెంత్ తీసుకొని వైపు నుంచి ఇలా ఒక 1/2 ఇంచ్ మార్జిన్ తో ఒక లైన్ గీసుకోవాలి. తర్వాత లైన్ నుంచి 1/2 ఇంచ్ గానీ 3/4 ఇంచ్ గానీ ఒక లైన్ గీసుకొని ఈ రెండిటి మధ్యలోనే మనం కట్ వర్క్స్ ని డిజైన్ చేసుకోవాలన్నమాట. వర్క్స్ అనేవి కొంచెం మంచిగా కనిపించాలి, పెద్దగా కనిపించాలనుకుంటే రెండిటి మధ్యలో గ్యాప్ వచ్చేసి కొంచెం ఎక్కువ తీసుకుంటే కట్ వర్క్స్ బాగా కనిపిస్తాయి. వీటికి ఒక 3/4 ఇంచెస్ విడిచిపెట్టేసి అక్కడ నుంచి ఇలా సర్కిల్ షేప్ లో ఉన్న షేప్ ని అయితే యూస్ చేసి కట్ వర్క్ ని చేయొచ్చండి. ఇలా 2 హ్యాండ్స్ కి నేను వేసుకొని అటాచ్ చేస్తాను పిన్స్ తో. చూడండి, ఫ్రంట్ నెక్ కి వర్క్ డిజైన్ ఎలా పెట్టానో చూడండి. పేపర్ ని 3.5 విడ్త్ 3.5 లెంత్ తో తీసుకున్నాను. డబుల్ ఫోల్డ్ లో నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ పెట్టాను. లెంత్ 4 ఇంచెస్ పెట్టాను. లెంత్ 4 ఇంచెస్ దగ్గర నుంచి కూడా సేమ్ 2 ఇంచెస్ పెట్టుకొని బాక్స్ లాగా గీసుకోవాలి. ఇప్పుడు దీని మధ్యలో ఒక రౌండ్ గీసుకొని ఇటు వైపుకి నేను వీడియోలో చూపించిన విధంగా చుట్టూ కూడా 1/2 ఇంచ్ మార్జిన్ తో ఇలా రౌండ్ గీసుకోవాలి. సర్కిల్ షేప్ ని యూస్ చేసి వర్క్స్ అయితే నేను వీడియోలో చూపించిన విధంగా డ్రా చేసుకొని పెట్టుకోండి. చివరి వరకు చూసినట్లయితే బిగినర్స్ అయినా విత్ ఫినిషింగ్ తో స్టిచ్ చేయగలుగుతారు. చేయకండి. చివర్లో ఈ వైపుకి చిన్న కర్వ్ తిప్పుకోవడమేనండి. సేమ్ చుట్టూ కూడా 1 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా డ్రా చేసుకొని చేసేటప్పుడు పిన్స్ ఖచ్చితంగా యూస్ చేయండి. ఇప్పుడే ఫినిషింగ్ బాగుంటది. ఇలా కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ ని ఫ్యాబ్రిక్ పైన నీట్గా పిన్స్ తో ప్లేస్ చేసుకోండి. పైన టాప్ స్టిచ్ అయినా వేసుకోవచ్చు, ఐరన్ అయినా చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. వీటితో వచ్చేసి సేమ్ 2 ఇంచెస్ తీసుకున్నాను. 3 ఇంచెస్ పెడుతున్నానండి. ఇలా బాక్స్ లాగా గీసుకొని రౌండ్ అయితే పెట్టాను. బ్యాక్ నెక్ కి అయితే కొంచెం పెడదాం అనుకుంటున్నానండి. సో 3 ఇంచెస్ వరకు ఇలా మార్క్ చేసేటప్పుడే మిడిల్ లో కట్ చేసుకోవాలి. పార్ట్ అనేది మీ చాయిస్. ఒక హుక్ పెట్టుకోవాలనుకుంటే 1 ఇంచెస్ కూడా మార్క్ చేసుకొని కట్ చేసుకోవచ్చు. నేను 3 హుక్స్ అయితే పెడుతున్నాను కాబట్టి 3 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్స్ ని 2 ఫోల్డ్ లాగా ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. తర్వాత 4 ఫోల్డ్ అయితే ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలి. పెట్టుకున్న దానిపైన బాడీ పార్ట్ పెట్టి కట్ చేయాలన్నమాట. పార్ట్స్ ని ఒకేసారి కటింగ్ చేస్తున్నాను. ఇలా కట్ చేసేటప్పుడు ఫోల్డింగ్ వైపు నెక్ పెట్టుకోండి. నేను బిగినింగ్ లో చాలా సార్లు మిస్టేక్ చేశాను, అందుకనే చెప్తున్నాను. 2 పార్ట్స్ ని డివైడ్ చేసిన తర్వాత సపరేట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ని తీసుకొని పైన నేను ఇలా చూపించిన విధంగా ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపు పెట్టుకొని చుట్టూ 1/2 ఇంచ్ మార్జిన్ చేసుకొని పిన్స్ తో సెక్యూర్ చేసుకోండి. పార్ట్ కూడా సేమ్ అలాగే. ఇప్పుడు స్లీవ్స్ అయితే ఇలా కట్ చేసుకొని స్లీవ్స్ ని రైట్ సైడ్ పెట్టుకొని నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోండి. చేసేటప్పుడు ఈజీగా ఉంటది. మిగిలిన ఫ్యాబ్రిక్ తో మనకి ఫ్రిల్ పార్ట్ ఎలా డిజైన్ చేసుకోవాలో చూద్దాం. లెంత్ ని కొలుచుకోండి ఎంత మిగిలింది అనేది. ఇక్కడ ఫ్రిల్ పార్ట్ కి 6 ఇంచెస్ కావాలి, ప్లస్ 1 ఇంచెస్ యాడ్ చేసుకొని 7 ఇంచెస్ కి అయితే పార్ట్ ని తీసుకుంటున్నాను. ఫ్యాబ్రిక్ అనేది కరెక్ట్ గా సరిపోయిందండి. 7 ఫ్రిల్ పార్ట్ కి ఎంత తీసుకోవాలో ఫ్యాబ్రిక్ చెప్పలేదు కదా. బాడీ పార్ట్ ని తీసుకొని దిగువ వైపు ఇలా నేను చూపించిన విధంగా మెజర్ చేసుకోండి. నాకైతే 18 ఇంచెస్ వచ్చింది. ఫ్రంట్ పార్ట్ కి 18 ఇంచెస్, బ్యాక్ పార్ట్ కి కూడా సేమ్ 18 ఇంచెస్ వస్తుంది కదా. యాడ్ చేస్తే 36 వచ్చింది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కి కలిపి చెప్తున్నాను. 36 ఇంచెస్ కి
3 టైమ్స్ తీసుకోవాలన్నమాట. వచ్చేసి అలా తీసుకుంటే మనకి ఫ్రిల్స్ అనేవి నీట్ గా వచ్చి చూడటానికి లుక్ వైజ్ బాగుంటది. నేను ఇందాక మార్క్ చేశాను కదా 7 7 7 నాకు కరెక్ట్ గా సరిపోయిందండి. ఫ్యాబ్రిక్ విడ్త్ కూడా నేను సేమ్ ఇలానే తీసుకున్నాను కాబట్టి 3 టైమ్స్ ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి నాకు సరిపోయింది. ఇన్ కేస్ మీకు ఎక్స్ట్రా అలేదు అనుకుంటే మీకు ఫ్యాబ్రిక్ ని ఉంది అనుకుంటే యాడ్ చేసుకోవాలి. 3 టైమ్స్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా మనకి ఫ్యాబ్రిక్ ఉన్నట్లయితే యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ ఫ్రిల్స్ కోసం. వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. నాట్ 5 అయితే నాకు పూర్తిగా వచ్చింది అనమాట 4 పార్ట్స్ కి. ఇలా 7 ఇంచెస్ 7 ఇంచెస్ 7 ఇంచెస్ కి నేను మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి 3 పార్ట్స్ ని. 1 మీటర్ లో చిన్న ఎక్స్ట్రా కూడా మిగిలింది, దాన్ని కట్ చేసేసాను. ఈ పార్ట్స్ ని జాయిన్ చేసుకొని ఇలా కట్ చేసుకుంటే 2 పార్ట్స్ కి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కి జాయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాడీ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కి అయితే కట్ వర్క్ ని లైనింగ్ తో అటాచ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపు ఇలా ప్లేస్ చేసుకొని లైనింగ్ తో అటాచ్ చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ వైపు ఇలా ప్లేస్ చేసుకొని సెక్యూర్ చేసుకొని చుట్టూ కూడా చూస్తున్నారా నేను వీడియోలో చూపించిన విధంగా నిదానంగా స్టిచ్ చేసుకోండి. కట్ వర్క్ దగ్గర మెయిన్ ఫ్యాబ్రిక్ థిక్ గా ఉంది కాబట్టి లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి నేను స్టిచ్ చేస్తున్నాను. అదే తిన్నిగా ఉంటే మాత్రం ఫ్యాబ్రిక్ ని యాడ్ చేసుకోవాలండి. మొత్తం కూడా స్టిచ్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ని కట్ చేసుకొని ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టుకొని టర్న్ చేసుకొని పెట్టుకోండి. పెట్టుకునేటప్పుడు స్టిచ్ పైన పడిపోకుండా చూడండి, లేకపోతే ఫ్యాబ్రిక్ చిరిగిపోద్ది అనమాట. పైన టాప్ స్టిచ్ వేసుకొని చుట్టూ కూడా ఫ్యాబ్రిక్ తో మెయిన్ ఫ్యాబ్రిక్ ని అటాచ్ చేసుకొని ఎక్స్ట్రాస్ అయితే కట్ చేసుకోవాలి. ఇది కాబట్టి నేను ఫాస్ట్ గా చూపిస్తున్నాను. అటాచ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ కి చేసుకొని షోల్డర్ కి మిడిల్ లో ఇలా ఫోల్డ్ చేసుకొని దిగువ టక్స్ గురించి అయితే ఫుల్ గా ఫోల్డ్ చేసుకోండి. చూస్తున్నారా వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డ్ చేసుకొని దిగువ వైపు నుంచి 3 ఇంచెస్ కి మార్క్ చేసుకొని సైడ్ కి జస్ట్ 1/2 ఇంచ్ అయితే సరిపోద్దండి. ఇలా 2 సైడ్స్ పెట్టుకొని పిన్స్ తో సెక్యూర్ చేసుకోండి. పిన్స్ గురించి నేను ఇలా చెప్తున్నాను, అయితే నార్మల్ గానే స్టిచ్ చేసేస్తాను. ఇలా 2 సైడ్స్ ఇలా పిన్స్ తో సెక్యూర్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. పిల్లలే కాబట్టి 1/2 ఇంచ్ తీసుకుంటే సరిపోద్ది. పెద్దవాళ్ళకి డిజైన్ చేసేటప్పుడు ఖచ్చితంగా 1/2 ఇంచ్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ ని మనం ఇందాక పిన్స్ తో సెక్యూర్ చేసుకున్నాం కదా నెక్ చుట్టూ, దాని చుట్టూ కూడా స్టిచ్ చేసుకొని సేమ్ ఫ్రంట్ పార్ట్ కి ఎలా స్టిచ్ చేసుకున్నామో అలానే చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలి. బేబీస్ వరకు 1 మీటర్ అయితే సరిపోద్దండి. ఎందుకంటే పెద్దవాళ్ళకి తీసుకుంటే మాత్రం 1.1 మీటర్ 20 సెంటీమీటర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోండి. కరెక్ట్ గా ఫ్రిల్స్ వచ్చి బాగుంటది చూడడానికి లుక్ వైజ్. ఇలా చుట్టూ కూడా కట్స్ పెట్టుకొని ఫ్యాబ్రిక్ ని టర్న్ చేసుకొని ఇందాక మనం ఫ్రంట్ పార్ట్ ని ఎలా అయితే అటాచ్ చేసుకున్నామో సేమ్ అలానే టాప్ స్టిచ్ వేసుకొని లైనింగ్ కి అటాచ్ చేసుకోవాలన్నమాట. వీడియో అనేది కొంచెం లెంతీగానే తీసానండి, ఎందుకంటే బిగినర్స్ కి అర్థం అవ్వాలని చెప్పేసి 2 పిన్ అయితే చూపిస్తున్నాను. సో అందుకనే కొంచెం అయితే అయ్యింది. వీడియోని ఇటు వరకు చూసినట్లయితే ఈజీగా స్టిచ్ చేయగలుగుతారు. పార్ట్ కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ కి ఎలా డాట్స్ పెట్టానో అలానే డాట్స్ పెట్టుకోవాలి. స్లీవ్స్ అయితే అటాచ్ చేసి పెట్టుకున్నాను. ఇది చాలా వీడియోస్ లో పెట్టాను కాబట్టి స్టిచ్ చేశాను, ఇక్కడ చూపించట్లేదు. 2 పార్ట్స్ ని నెక్ ని రెడీ చేసుకుని పెట్టుకున్నాను కాబట్టి ఇక్కడ షోల్డర్ ని జాయిన్ చేసేటప్పుడు సైడ్ వైపుగా నేను చూపించిన విధంగా ఇలా జాయిన్ చేసుకోండి. నేను చూపించిన విధంగా జాయిన్ చేసుకున్నారంటే లోపల వైపు ఇన్విజిబుల్ గా వస్తుంది అనమాట. 2 సైడ్స్ ఇలా జాయిన్ చేసిన తర్వాత ఇప్పుడు రివర్స్ లో తిప్పుకొని 1/2 ఇంచ్ మార్జిన్ తో షోల్డర్ ని ఎలా అటాచ్ చేసుకుంటామో అలానే అటాచ్ చేసుకోండి. 2 సైడ్స్ కూడా అటాచ్ చేసుకున్నామంటే లోపల వైపు ఖర్చులు కనిపించకుండా ఇన్విజిబుల్ గా వస్తుంది అనమాట. 2 సైడ్స్ అటాచ్ చేసుకున్న తర్వాత ముందుగా స్లీవ్స్ ని రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రిల్ పార్ట్ దగ్గర టక్స్ ఇచ్చాం కదా ముందుగా, రెండిటి టక్స్ మధ్యలో అయితే పఫ్ ఫ్రిల్స్ అయితే ఇలా నేను వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి. నేను స్మాల్ పఫ్ అయితే డిజైన్ చేస్తున్నాను కాబట్టి తక్కువ అయితే తీసుకున్నాను 1 ఇంచ్. అదే మీరు ఎక్కువగా కావాలి ఫ్రిల్స్ అనుకుంటే 3-4 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు. ఇలా ఈ స్మాల్ పఫ్ ని 2 హ్యాండ్స్ కి నేను అటాచ్ చేసుకున్నాను. స్లీవ్స్ అనేవి చూడటానికి చాలా బాగుంటాయండి. చూస్తున్నారు కదా ఇలా అయితే పఫ్ అయితే వస్తుందండి. చూస్తున్నారు కదా సమానంగా పెట్టుకొని మధ్యలో ఒక టక్ ఇచ్చుకోవాలి. 2 హ్యాండ్స్ కూడా నేను ఇలానే చేశాను. మిడిల్ టక్ అనేది చేసుకున్నప్పుడు ఈజీగా ఉంటది అనమాట షోల్డర్ కి. ఇక్కడ నేను షోల్డర్ కి జాయిన్ చేసేసానండి. బేసిక్ కాబట్టి వీడియో చూపించట్లేదు. ఫ్రిల్ పార్ట్ ని 3 పార్ట్స్ ని ఇలా పరుచుకొని ఖర్చులు లోపలికి ఉండేలాగా జాయిన్ చేసుకోవాలి. 3 పార్ట్స్ ని. ఈ ఖర్చుల గురించి అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను కాబట్టి దిగు వైపు ఫోల్డింగ్ చేసేటప్పుడు చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి, లేకపోతే లెంత్ అనేది తక్కువ అయిపోద్ది అనమాట. ఇలా 3 పార్ట్స్ జాయిన్ చేసుకున్న తర్వాత మిడిల్ లో అయితే కట్ చేసుకోవాలి. 2 పార్ట్స్ కి డివైడ్ చేస్తాం కాబట్టి బ్యాక్ అండ్ ఫ్రంట్. మీకు బాడీ పార్ట్ కి అటాచ్ చేసుకున్న ముందు దిగువ వైపు అయితే ఫోల్డ్ చేసుకోండి. ఇక్కడ చాలా చిన్న ఫోల్డింగ్ అయితే పెడుతున్నాను, ఎందుకంటే ఖర్చులకి ఎక్కువగా తీసుకోలేదు కాబట్టి. ఫోల్డింగ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఫ్రిల్స్ అయితే చూపిస్తున్నాను. బాడీ పార్ట్ రైట్ సైడ్ కి వీడియోలో చూపించిన విధంగా ఈ ఫ్రిల్ ఫ్యాబ్రిక్ అయితే పెట్టుకోండి. లో స్టార్టింగ్ పాయింట్ దగ్గర 1.5 ఇంచ్ కి విడిచిపెట్టేసి అక్కడ నుంచి నేను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోండి. ఈవెన్ గా వచ్చేలాగా పెట్టుకోవాలి. నేను హాఫ్ ఇంచ్ లాగా పెడుతున్నానండి గ్యాప్ ఫ్రిల్ మధ్యలో. అలవాటు మీద పెట్టేస్తున్నాను కానీ
కానీ మీరు బిగినర్స్ అయితే కొంచెం చూసుకొని పెట్టుకోండి, ఈవెన్ గా వస్తాయి. ఇలా 2 పార్ట్స్ కి కూడా ఇలానే పెట్టుకొని రివర్స్ తిప్పుకొని దానిపైన టాప్ స్టిచ్ వేసుకున్నాను. ఇలా చివరి వరకు ఈవెన్ గా వచ్చేలాగా పెట్టుకొని రివర్స్ చేసుకొని పైన టాప్ స్టిచ్ వేసుకున్నామంటే నీట్ గా వస్తుంది అనమాట. ఇలా చూస్తున్నారు కదా ఎంత ఈవెన్ గా వచ్చేసాయో ఒక్కొక్క ఫ్రిల్ కూడా. నేను క్రాస్ గా పెట్టి చూపిస్తున్నాను కాబట్టి ఈవెన్ గా లేవు. ఇప్పుడు చూడండి పైన టాప్ స్టిచ్ 2 సైడ్స్ వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుంటేనే కుచ్చులు నీట్ గా కనిపిస్తాయి. ఈ పార్ట్ కి మనం ఈ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కదా, కరెక్ట్ గా సరిపోయిందండి. చూస్తున్నారా ఎంత బాగా వచ్చేసాయో ఫ్రిల్స్. లోపల వైపు పీకో చేసుకుంటే ఖర్చులు పించకుండా గుచ్చుకోకుండా ఉంటాయి అన్నమాట. సైడ్స్ కూడా 2 ఇంచెస్ మార్జిన్ కి పెట్టుకున్నాం కదా, అక్కడ మనం మార్క్ చేసుకుని సైడ్స్ కూడా జాయిన్ చేసుకున్నామంటే ఈ పెప్లం టాప్ అనేది రెడీ అయిపోద్దండి. వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.